సో ఇప్పుడు ఈ టారిఫ్లు వేయడం అనేది వేరే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నట్టు కాదు, అమెరికన్ సిటిజన్స్ కూడా పనిష్మెంట్ ఇస్తుంటాయి కదా. అంటే రెండు తీర్లు ఆలోచించాలండి. ఇప్పుడు అమెరికా నుంచి మేము ఎక్స్పోర్ట్ చేస్తేనేమో మీరు టారిఫ్స్ చేస్తారు, వాటి గురించి మాట్లాడతలేరు మీరు. ఏమైనా ఇండియా నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసిన వాటి గురించే ఇప్పుడు మొదటి నుంచి ఇండియా టారిఫ్లు వేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కొత్తగా అమెరికా మేలుకొని మీకు టారిఫ్ రాగానే అమ్మో పెద్ద తలకానప్ప అంటారు. మరి ఇండియా ఎప్పటి నుంచో టారిఫ్లు ఇస్తుంది కదండి. ఇప్పుడు అమెరికా నుంచి మేము కార్న్ అంటే మొక్కజొన్న ఎక్స్పోర్ట్ చేస్తే మీరు టారిఫ్లు ఇస్తున్నారు, జీడిపప్పు ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్లు ఇస్తున్నారు, బాదం ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్, పిస్టాచ్ ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ వేస్తున్నారు, అన్ని ఎక్స్పోర్ట్ చేసినా టారిఫ్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ వస్తున్నామో మా దగ్గర 3% టారిఫ్, మా దగ్గర నుంచి జాన్ డీరీ ట్రాక్టర్ వస్తున్నామో 100% టారిఫ్. ఇతను ట్రంప్ ఏమంటాడంటే మేము వెయ్యం టారిఫ్ కానీ మీరు బంద్ చేయండి, మీరు టారిఫ్ బంద్ చేస్తే మేము బంద్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో, టారిఫ్ వార్ కావచ్చు, అమెరికా 25% వేయటం కావచ్చు, ఇది ఇండియా టారిఫ్ వేస్తుంది కాబట్టి వేస్తున్న టారిఫ్గా కంటే రష్యా దగ్గర నుంచి ఏదో మనం చమురుకుంటున్నామని, రష్యాకి ఏదో మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం ఉక్రెయిన్తో వార్ కోసమని, సో రష్యాని కంట్రోల్ చేయడం కోసం ఇండియా పైన టారిఫ్ వేస్తున్నారు అనేది చర్చ. టారిఫ్ అందరి మీద వేస్తుండండి, ఇండియా ఒక్కదాని మీద వేస్తున్నాడు. అతనికి ఏం రీజన్ కావాలి? మాకు ఒక సింపుల్గా చెప్పాలంటే కెనడా మేము అన్నదమ్ముల మాదిరి ఎన్ని ఉన్నాం, 250 సంవత్సరాల నుంచి అన్నదమ్ములు, వాటి మీదనే టారిఫ్ వేస్తున్నాం. సరే మెక్సికోకు మాకు కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా రిలేషన్ ఓవరాల్గా, ఇప్పుడు మెక్సికోకు మిలిటరీ లేదు, ఎందుకంటే అమెరికా ఎట్లా దాడి చేయదు, ఇక వాళ్ళకున్న చిన్న గౌతమేళ వాటి మీద వాళ్ళకి పెద్ద ఏముండదు కాబట్టి వాళ్ళకి మిలిటరీ లేదు. ఇక కెనడా కూడా వాళ్ళ మిలిటరీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, అమెరికాకు పోతే వాళ్ళు ఎంబడి మనం పోయి వాళ్ళతో యుద్ధం చేస్తాం తప్పితే అమెరికా మీద ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఎప్పుడు ఏమి తయారు చేసుకోలేదు. అటువంటి కంట్రీస్ మీద కూడా ఇతను టారిఫ్ వేస్తున్నాడు. ఏదో ఎక్స్క్యూజ్ కావాలి అతను టారిఫ్ వేయడానికి. ఇప్పుడు రష్యా మీద అంటాడు, మరి రష్యా మీద మనం పెట్రోల్ కొంటున్నాం కానీ వాడు యూరోప్ వాళ్ళు వాళ్ళంతా న్యాచురల్ గ్యాస్ కొంటాను కదా, వాళ్ళ మీద ఏమంటలేడు కదా. ఆ పరిస్థితి ఇది ఏదో ఎక్స్క్యూజ్ కోసం చేస్తుంది తప్పితే. ఇంకోటి ఏంటంటే మనం అతని F-35 కొంటలేమని ఇతను ఇబ్బంది పడతాడు. డిఫెన్స్ F-35 కొనాలంటే మోదీ గారికి ఇంకోరి బాధ, కొన్న తర్వాత ఏదో స్పేర్ పార్ట్ ఉంటుంది, ఆ స్పేర్ పార్ట్ తర్వాత రెస్ట్రిక్షన్ పెడతారు. ఆ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ మీరు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని తీసుకుపోద్దని అనుకోండి, తలకాయ నొప్పి ఉంటుంది ఇవన్నీ. సో అందుకోసం ఇండియన్ గవర్నమెంట్ చాలా ఆచితూచి అడుగులేస్తుంది. ఇంకోటి ఏంటంటే మోడీ కొద్దిగా టైట్ లిప్ గా, మొదటి నుంచి అన్నిట్లో కూడా టైట్ లిప్, అంటే అనవసరంగా నోరు వారేసుకోడు. ఇప్పుడు కూడా నోరు వారేసుకుంటాడు. మావాడు తెలుసు కదా, ఇష్టం ఉన్నట్టు పొద్దుగాల ఏం పోతాడో తెలియదు, సాయంత్రం ఏం పోతాడో తెలియదు. మోడీ నా ఫ్రెండ్, మోడీ నా జాన్ జబ్బాస్ అని ఇద్దరు చేసుకుని తిరిగి ఇప్పుడు అసలు ఇండియా ఈజ్ నాట్ ఏ గుడ్ బిజినెస్ పార్ట్నర్ అన్నాడు ఆయన. ఇక ప్రతి మాటను మీరు డైసెక్ట్ చేసి దాన్ని మొత్తం తీసుకుపోయి దాన్ని చేయడం కష్టం అండి. పర్టికులర్గా ట్రంప్ మోదీ మాట్లాడినంటే ప్రతి దాన్ని సీరియస్ తీసుకోవచ్చు. అతను మాటలే తక్కువ మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు. మా ట్రంప్ ఎట్లా మాట్లాడుతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. సో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో అతను వేస్తా అన్నాడో అది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, వేసే ఛాన్స్ ఉన్నది. సరే మనోళ్ళు కింద నుంచి టేబుల్ కింద నుంచి నెగోషియేషన్ నడిపిస్తాను, అది మీకు తెలుసు. తప్పితే ప్రతి ఒక్క మాట అతను చెప్పినట్టు మోడీ నా మంచి ఫ్రెండు, తర్వాత ఇండియా మంచి బిజినెస్ చేస్తలేదు, ఇవన్నీ వదిలేయండి. అతను టారిఫ్ వేస్తాడా ఏడా అన్నది మాత్రం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అనౌన్స్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా అడిషనల్గా అనౌన్స్ చేస్తా అని చెప్తున్నాడు అంటున్నాడు. మన మోదీ గారు ఏం మాట్లాడతారు, ఎందుకంటే మాట్లాడితే అనవసరం, అదేదో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. వెనక టేబుల్స్ నుంచి కింద నుంచి పోయి మాట్లాడడం తప్పితే ఈ ప్రెస్లో మాట్లాడితే వచ్చే ఆనందం ఏం లేదు మనకు. ట్రంప్కి ఏదో నోబెల్ బహుమతి కావాలనే ఏదో వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన చూస్తాను నేను. సో దానికి కూడా ఇండియా మద్దతు ఏమైనా కోరుకుంటున్నాడా, లేకపోతే మోడీ సపోర్ట్ చేయాలని చెప్పలేమండి. ఆ పాకిస్తాన్ పోయి డబ్బా కొట్టి వచ్చింది, ఆడ పోయి మోడీకని మోడీ ఏమో పార్లమెంట్లో ఎవరో చెప్తే మేము యుద్ధం ఆపలేదని ఓపెన్గా చెప్పాడు. అది నెగిటివ్ స్టేట్మెంట్ టువర్డ్స్ ట్రంప్ కదా. అంటే మన ఇండియా మొదటి నుంచి కూడా స్టాన్స్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా అది బైలాటరల్గా రిజాల్వ్ చేసుకోవాలి కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది లేదు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ వచ్చిందంటే మోడీ గవర్నమెంట్ బాగుండదు. వాళ్ళు ఏం చేసినా కూడా ఓపెన్గా సీక్రెట్గానే చేసినరో చేయలేదో మనకు తెలియదు. అంత ఓపెన్గా ఏదేమైనా కానీ అక్కడి నుంచి పాకిస్తాన్ జనరల్ మనకు కాల్ చేసిండని మోదీ గవర్నమెంట్ చెప్పింది. దాన్ని పాకిస్తాన్ కూడా ఖండించలేదు. అది ఎప్పుడైతే పాకిస్తాన్ జనరల్ మనకు ఫోన్ చేసి
ఓకే మనం ఇప్పటి నుంచి ఆపుకున్నాం, ఇద్దరు ఆపేసిన అయిపోయింది. మోదీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అన్నది మరి అక్కడి నుంచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం అయితే గట్టిగా పోయి యాక్సెప్ట్ సో చేయాలి. మోడీ చేసిన ఆ ప్రకటన ట్రంప్కి ఇంకేమైనా కోపం తెప్పించిందా ఏ దానికోసం? లేదండి, అవన్నీ ఇక్కడ న్యూస్ మీడియా తప్పితే అక్కడ న్యూస్ మీడియా ఇవన్నీ కవర్ కూడా చేయవు. అతను ట్రంప్ దగ్గరికి దృష్టికి కూడా రావు ఇవన్నీ. ఎన్నో కంట్రీస్ తోటి హ్యాండిల్ చేస్తుండు. ఆడ కెనడా ఉంది, ఆడ మెక్సికో ఉంది, చైనాతో డీల్ అయిందంటాడు, చైనా పోతే నాతో డీల్ కాలేదంటాడు. ఆ తర్వాత జపాన్ తోటి ఉన్నది, వియట్నాం మీద 20% టారిఫ్ ఉంది. వియట్నాం మనకన్నా పెద్ద పార్ట్నర్ వాళ్ళకు, చిన్న కంట్రీ కూడా పెద్ద పార్ట్నర్. తర్వాత ఇప్పుడు సింగపూర్ ఉంది, సింగపూర్ మనకన్నా దాదాపుగా 50% మనం ఎంత బిజినెస్ సింగపూర్ అంత బిజినెస్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సింగపూర్కు సింగపూర్ నుంచి ఇంపోర్ట్ కన్నా సింగపూర్కి ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉన్నది యూఎస్, అక్కడ కూడా టారిఫ్ వేసిండు అక్కడ. సో మొత్తానికి అతను ఏమనుకుంటాడంటే అమెరికన్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచం మీద మిగతా అన్ని కంట్రీస్ వచ్చే ప్రోడక్ట్స్ వాటన్నిటి మీద కూడా రిస్ట్రిక్షన్ పెడితే అమెరికాలో ఎక్కువ డెవలప్ అవుతుందని అతను అనుకుంటాడు. అతని ఉద్దేశం. ఇప్పుడు మన ఇండియా కూడా ఉందండి, అన్నిటి మీద టారిఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఎందుకంటే మన ఇండస్ట్రీని డెవలప్ చేద్దామని గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి అట్లా టారిఫ్ పెట్టింది. అతను కూడా అదే ట్రై చేస్తుండు. కాకపోతే నోరు అన్నది నోరు స్లిప్ ఏం కాదు, స్లిప్ అయితే ఏదో తప్పు అయిందని ప్రతి వాగుడే వాగుడు అంతకుమించి